మీకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి. నేను అన్నకి చెప్పిన నాకు మనోగతం ఫన్ పటాకతో పాటు నాన్ సెన్స్ అని ఒక ఛానల్ ఉందని చెప్పిన. అవునా, అయితే నాన్ సెన్స్ లో కంటెంట్ చేద్దామని చెప్పి ఇగో ఇది మైండ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్, ఇది పెట్టాలి అసలు. అట్లాగే అన్నెసెసరీ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఇంజూరస్ టు హెల్త్. ఇది యాక్చువల్లీ నేను రామ్ కలిసి నాన్ సెన్స్ అండ్ మేక్ సెన్స్ అని ఒక సిరీస్ లాగా చేస్తున్నాం. ఇది అంటే వీఆర్ సెలబ్రేటింగ్ లైఫ్. అంటే మనకు సమయాన్ని సినిమా చూసుకుంటుందో, పాలిటిక్స్ గురించి మాట్లాడుతుందో, లేకపోతే చాడీలు చెప్పుకుంటుందో కాకుండా ఒక విషయం గురించి కొంత అధ్యయనం చేయడం, దాన్ని మాట్లాడడం, కొంత నవ్వుకోవడం, అట్లా. అంటే వీఆర్ ఏమంటారు, మనల్ని మనం పాలిష్ చేసుకునే ప్రక్రియలో ఈ చిన్న వీడియో చేస్తున్నాం. ఓనా సమోసా నీకు పాడే గట్టిరా. మీరు సమోసాలు తింటున్నారా? అయితే మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారని తెలుసుకోండి. ఒక్క సమోసా ఒక్క జిలేబీ తింటే సిగరెట్ తాగినట్టే. ఏం మాట్లాడుతున్నావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. జిలేబీ తిన్నారనుకోండి, మీరు జిలేబీలాగా వంకర్లు తిరిగిపోతారు, మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఇది మనం చెప్తున్నది కాదు, ఎవరెవరు చెప్తారు. ఒకసారి చదువు. హెల్త్ వార్నింగ్స్ ఫర్ సమోసా జిలేబీ ఇన్ తెలుగు అని ఒకసారి యూట్యూబ్ లో కొట్టి చూడండి. మళ్ళీ ఒకసారి చెప్పు. హెల్త్ వార్నింగ్స్ ఫర్ సమోసా జిలేబీ ఇన్ తెలుగు అని యూట్యూబ్ లో కొట్టి చూడండి. ఆ thumbnail చదువుతున్నాను. సమోసా జిలేబీ తింటున్నారా, మీ పని అంతే. మంచి చదవరాదు. సమోసా జిలేబీ తింటున్నారా, మీ పని అంతే అంతే అంతే. సమోసా జిలేబీ ప్రియులకి వార్నింగ్. ఓకేనా? ఇవన్నీ thumbnails. ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన thumbnails ఇవన్నీ. సమోసా జిలేబీ చాయ్ బిస్కెట్ పై ఆరోగ్య హెచ్చరిక. ఆరోగ్య హెచ్చరిక అంటే ఇప్పుడు మనం తినే సమోసా కానీ, జిలేబీ కానీ, ఇంకోటి లడ్డు, చాయ్, బిస్కెట్, ఇవి ఈక్వాలెంట్ విత్ సిగరెట్ అని ఎవరు చెప్తున్నారు? పెద్ద ప్రొఫెసర్ చెప్పిండు. TV9 లో వచ్చింది, ABN లో వచ్చింది, సాక్షి టీవీలో వచ్చింది. ఈ thumbnails అని అవే. వార్నింగ్ లేబుల్స్ ఫర్ యువర్ ఫేవరెట్ సమోసా ఇంగ్లీష్ ఛానల్ ఇండియా టుడే. సమోసా కిల్స్, ప్రభుత్వం సంచలన ప్రకటన. సమోసా చంపేస్తుంది. సమోసా కిల్స్ అంటే సిగరెట్ స్కిల్స్ అని పెడతారు కదా. ఇవి thumbnails గా పెట్టి కొన్ని మంచి విషయాలు చెప్తున్నారు, కానీ అసలు సత్యం చెప్తలేరు. ఏంది యాక్చువల్గా 2 రోజుల క్రితం నేను యూట్యూబ్ లో చూసినా ఇది. 1 డే 24 hours అగో ఇప్పుడు thumbnails ఒకటి కనిపించింది. అది ఏందని చెప్పి కొడితే ఇవన్నీ వచ్చినాయి. సమోసా జిలేబీ ఇవి తింటే డేంజర్ అని కేంద్రం చెప్పింది. అండ్ ఎక్కడెక్కడైతే సమోసా బండి జిలేబీ అమ్మే దగ్గర ఉంటుందో అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టాలి. ఇది తింటే ఇప్పుడు మన సిగరెట్ ప్యాకెట్ మీద ఎట్లుంటుందో అట్లా పెట్టాలని అంటే ఇది నిజమేనా, నాకు ఏం అర్థమైతలేదు. సరే అని చెప్పి ఒకసారి సేమ్ గూగుల్లో కొట్టిన. గూగుల్లో కొట్టి ఇట్లా సమోసా తింటే ఇట్లా అవుతుందట కదా, నిజమేనా అది ఆ న్యూస్ గురించి తెలుసుకుందామని కొట్టిన. కొట్టగానే ఫస్టే ద హెల్త్ మినిస్ట్రీ హ్యాస్ రిజెక్టెడ్ ద మీడియా రిపోర్ట్స్ విచ్ క్లెయిమ్డ్ దట్ ద మినిస్ట్రీ హ్యాస్ డైరెక్టెడ్ టు ఇష్యూయన్స్ ఆఫ్ వార్నింగ్ లేబుల్స్ ఆన్ ఫుడ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ సమోసా, జిలేబీ అండ్ లడ్డు. అంటే ఓవరాల్గా దాని తెలుగు సారాంశం ఏంది? ఈ రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత గవర్నమెంట్ దృష్టి కూడా పోయింది. అంటే ప్రొఫెసర్లు చెప్పిరి, టీవీ ఛానళ్ళు చెప్పిరి, ఫేమస్ టీవీ ఛానల్స్ లాంటి టీవీ చెప్పిరి, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న బ్యాచ్లంతా చెప్పిరి, సమోసా తింటే మరణమే అని చెప్పిరి. అందుకని వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇన్ ఎ స్టేట్మెంట్ మినిస్ట్రీ సెడ్ దట్ దీస్ మీడియా రిపోర్ట్స్ ఆర్ మిస్లీడింగ్, ఇన్కరెక్ట్ అండ్ బేస్లెస్. ఈ 3 పదాలు ఇంగ్లీష్లో నేర్చుకోండి, బాగున్నాయి. ఎవరైనా ఈ 3 పదాలు చెప్పేసేయచ్చు. మిస్లీడింగ్, ఇన్కరెక్ట్, బేస్లెస్. అంటే నిరాధారము, తప్పు, పక్కదో పట్టించేది. మీరు ఫ్లాట్ కొన్నారంటే నిజమేనా? మిస్లీడింగ్, ఇన్కరెక్ట్, ఇది ఉంది కదా మన ఏది క్షణ సినిమాలో. ఖండిస్తున్నాం. రకరకాల మీడియా ఛానల్స్ ఇట్లా thumbnails భయపెట్టే విధంగా చెప్పినా వాళ్ళు ఓవరాల్గా ఏం చెప్తున్నారు? హెల్త్గా ఉండండి బాబు, చూసుకొని తినండి. ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు 140 కోట్ల పైచిలకు జనాభాలో ఇంకొక కొన్ని సంవత్సరాలు పోయేసరికి 44 కోట్ల మంది ఈ ఒబెసిటీతో బాధపడతారు. బికాజ్ అప్పుడు మనం బెంగళూరు సిటీలోనో హైదరాబాద్ సిటీలోనో ఉన్న ఒబెసిటీలో ఉంటాం. అంటే యు ఆర్ ఏ వాకింగ్ సిటీ. వాకింగ్ సిటీ. సో అయితే గవర్నమెంట్ ఏం చేసిందంటే అడ్వైజరీ రిలీజ్ చేసింది అంతే. దాన్ని వీళ్ళు వక్రీకరించి అంటే మిస్ఇంటర్ప్రిట్ చేసి నాకు thumbnail ఐడియా వచ్చింది. సమోసాకు పాడే. సమోసా తింటే మనకు పాడే. సమోసాకు, జిలేబీకి, లడ్డుకు పాడగట్టిన ఛానళ్ళు. పాడగట్టిన కేంద్ర ప్రభుత్వం.
సో ఓ నా సమోసా సో యాక్చువల్ న్యూస్ ఏంటంటే నూకలు జల్లినయ్యా నీకు ఓ నూకలు నా జిలేబీ నీకు నూకలు జల్లినయ్యా రోడ్డు మీద కిల్లా కిల్లా నవ్వుతుంటివి పిల్ల ఓ నా సమోసా. గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్గా ఈ అడ్వైజరీ ఏం రిలీజ్ చేసిందంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పదం, అడ్వైజరీ. అడ్వైజరీ అంటే సలహా. సలహా. గవర్నమెంట్ అడ్వైజరీ రిలీజ్ చేసింది ఏంటంటే ప్రతి క్యాంటీన్ దగ్గర మనం గవర్నమెంట్ ఫుడ్ కోర్ట్ల దగ్గర ఎక్కడైతే తిండి తింటామో ఆ ఏరియాలలో బోర్డు పెట్టాలి. ఆయిల్ బోర్డు, షుగర్ బోర్డు. మనకు ఈ మధ్య అందరికి వక్ఫ్ బోర్డు తెలుసు, ఈ ఆయిల్ బోర్డు షుగర్ బోర్డు ఏంది అనుకోవద్దు. ఆయిల్ బోర్డు, షుగర్ బోర్డు అంటే క్యాలరీస్. ఇప్పుడు నువ్వు తినబోయే పదార్థంలో ఇంత నూనె ఉంటుంది. ఇప్పుడు జిలేబీ అంటే జిలేబీలు ఇంత షుగర్ ఉంటుంది, ఒక జిలేబీ తింటే ఇన్ని క్యాలరీస్ వస్తాయి. సో మరి చూసుకొని తిను బాబు అని జస్ట్ సలహా పెడితే నీ విచక్షణ. ఇది ఎట్లుందంటే బురద ఉన్నది జాగ్రత్త, ముందు మలుపు ఉన్నది జాగ్రత్త అని బోర్డు మీద అంతే. దట్స్ అన్ అడ్వైజరీ. అట్లా హోటల్స్ లో క్యాంటీన్స్. ఇంకొకటి మనకి టీవీల్లో ప్రజా ప్రయోజనార్థం అని ఒక వీడియో జారీ చేసేవాళ్ళు, అయితే యాడ్ జారీ చేసేవాళ్ళు. అది అటువంటిది. అసలు చెప్పవలసింది మైండ్ ఈజ్ ఇంజూరస్ టు హెల్త్, ఇది పెట్టాలి అసలు. అట్లాగే అన్నెసెసరీ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ ఇంజూరస్ టు హెల్త్. ఈ చట్టపరమైన హెచ్చరిక అదే కదా మీనింగ్. అది హెచ్చరిక కాదు, మీరు చెప్పింది సలహా. సలహా. హెచ్చరిక సిగరెట్ ఉన్నది హెచ్చరిక, అది స్టాచ్యుటరీ వార్నింగ్ అనేది హెచ్చరిక. ఇది ఓన్లీ అడ్వైజరీ. అడ్వైజరీ. ఇంకోటి ఇది ఎప్పటికీ అడ్వైజరీనే ఉంటుంది, ఇది ఎప్పటికీ హెచ్చరిక కాదు. ఇంకొకటి ఎవరెవరైతే యూట్యూబ్ ఛానల్స్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన సోర్సెస్ నుంచి అది చెప్పం మేము. చెప్పు. ఈ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ సమోసా చాయ్ తాగిరంట. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే వీడియో అయిపోయిన తర్వాత స్నాక్స్ ఏమైనా తెచ్చిరా అంటే సమోసా తెస్తే తింటారు కదా. నాకు ఒక్కటి అర్థమైంది, సమోసా అనాథ. అదే బర్గరు లేకపోతే మెక్డొనాల్డ్స్లో ఉన్న దాని ప్రొడక్ట్స్ పేర్లు ఉంటాయి, అవి అనాథలు కావు. వాటికి ఒక ఓనర్ ఉన్నాడు. దానికి ఏమన్నా అంటే వాళ్ళు వచ్చేస్తారు, కేసులు వేస్తారు. సో ఓవరాల్గా న్యూస్ ఏంటంటే తినే ప్లేసులలో క్యాలరీ కౌంట్ కనిపించేలాగా, లేకపోతే ఎంత ఆయిల్ వాడుతున్నావు, నువ్వు తినే పదార్థాలకు ఇంత ఆయిల్ ఉంది రా భయ్, నువ్వు తినే పదార్థంలో ఇంత షుగర్ ఉంది, నువ్వు 100 కిలోలు తిని కూర్చో, నాకు సంబంధం లేదు. అది సలహా. సమోసా అయిపోయింది సమోసా. నీకు పాడే గట్టిరా. సో అది అంటే ఒక 2 రోజులలో ఇది నెక్స్ట్ అవే వస్తున్నాయి. సో ఇప్పుడు యాక్చువల్గా 2 days నుంచి లాస్ట్ 48 hours ఫస్ట్ ఏమో ఇప్పుడు నేను చదివిన thumbnails లాంటి భయంకరమైన న్యూస్, అయ్యి మౌనా ఇట్లా నా సమస్య బంద్ చేయని అనిపించింది. సెకండ్ డే ఇది అంతా ఫేక్ న్యూస్ అని గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి రిలీజ్ చేశారు. మేము అట్లా చెప్పలేదు సార్, మేము చెప్పింది ఇది అని వాళ్ళు చెప్పారు. 2 daysలో ఓవరాల్గా కొన్ని 100 ఛానల్స్ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో కలిపి ఈ కంటెంట్ మీద thumbnails పెట్టి 100 వీడియోలు చేసినాయి. ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం, కాకపోతే మనం ఏముందో చెప్తున్నాం. యాక్చువల్గా వాళ్ళని చూసి మనం చేస్తలేము. అదే. సో ఈ వీడియోని నేను చెప్పకూడదు, షేర్ నువ్వు చెప్పు. మీకు నచ్చితే షేర్ చేయండి. అరే కామెడీ ఉంది, ఈ టాపిక్ ఒకటి ఉందట, ఇట్లా జరిగిందట, 2 రోజులలో ఇట్లా వచ్చి న్యూస్ మళ్ళీ తర్వాత కాదని గవర్నమెంట్ చెప్పిందట అని మీ ఫ్రెండ్కి ఎవరికైనా చెప్పాలనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి, లేకపోతే చూసి ఊరుకోండి అంతే. ఏదేమైనా ఒక పూర్తి వివరణ తెలిసే వరకు ఊరికి కంక్లూజన్కి రావద్దు. డోంట్ కమ్ టు ఏ కంక్లూజన్ జస్ట్ బై యూనో. సో మాకు అనిపించిన ఇదంతా యూట్యూబ్లో అంతా నాన్ సెన్స్ అనిపించి, ఈ నాన్ సెన్స్ ఇది కాదు, అసలు మేక్ సెన్స్ ఏందో, దీంట్లో సెన్స్ ఏందో చెప్దామని ఈ వీడియో చేసినాం అంతే. ఓకే. సో ఇక్కడి నుంచే మీ అందరికీ నమస్కారం. ఓ నా సమోసా నీకు పాడే గట్టిరా, జిలేబీకి ఓ నా జిలేబీ నీకు దండలేసిరా. సో అట్లా జరిగింది. మీకు ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి, జిలేబీ ఏంది బాబు మళ్ళీ సార్ అది. నేను దీన్ని ట్రోల్ వీడియోగా చేస్తా, దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఐ విల్ మేక్ ఇట్ ఈ ట్రోల్ వీడియో. ఇది నా ఇంకో ఛానల్లో పెడతా, అక్కడ నేను ప్రయోగాలు చేయాలనుకుంటున్నా. ఐ రియల్ వాంట్ టు మేక్ పీపుల్ లాఫ్, థింక్. అంటే ఆధ్యాత్మికత అంటే సీరియస్గా ఉంటారు అనుకుంటున్నారు, అబ్సల్యూట్ నాన్సెన్స్. రెండోది అసలు నాకు గుర్తింపే అక్కర్లేదు, నేను ఎలాగైనా ఉంటాను. నేను అన్నకి చెప్పిన నాకు మనోగతం ఫన్పటకతో పాటు నాన్ సెన్స్ అని ఒక ఛానల్ ఉందని చెప్పిన. అవునా, అయితే నాన్ సెన్స్ లో కంటెంట్ చేద్దామని చెప్పి ఇది ఇప్పుడు నాకు ఇంకో ఛానల్. అవును, అవకాశం ఇప్పుడు ఒక 50 ఏళ్ల క్రితం యూట్యూబ్ లేదు, అప్పుడు చేయాలన్నా చేయలేవు, ఫోనే లేదు. ఉన్నప్పుడు ఉపయోగించుకోకపోతే అది మూర్ఖత్వం. సరే, దానివల్ల ఫలితం వస్తారా, దైవం దీన్ని వదిలేద్దాం. సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న సమోసాకి, సారీ మీ అందరిలో ఉన్న జిలేబీకి, మీ అందరిలో ఉన్న లడ్డూకి నేను శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా.
రీసా రసోమై సహా సెలవు టాటా బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ విత్ రామ్ అండ్ రీసా